హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ మాతాజీ. అండ్ ప్రభుజీస్ దండవత్ ప్రణామ్. ఓకే, సో ఈ రోజు మనం నెక్స్ట్ బుక్, లాస్ట్ బుక్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇవాళ మనం నెక్స్ట్ స్మాల్ బుక్స్ లో నెక్స్ట్ సిరీస్ లో ఉన్న బుక్ కృష్ణ కాన్షియస్నెస్ ద టాప్ మోస్ట్ యోగా సిస్టమ్ అనే బుక్ లో నుండి ఫస్ట్ చాప్టర్ చూద్దాము. సో మనం ప్రేయర్స్ చేసి ఈ రోజు క్లాస్ స్టార్ట్ చేద్దాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోః శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలిత శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీన బంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రిये. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌరభక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌరభక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌరభక్త వృంద. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. श्री श्री राधा मदन मोहन जी की जय. श्री श्री गौर निताय की जय. श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय. जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय. निताय गौर प्रेमानंदे हरि हरि बोल. సో మనం ఈరోజు నెక్స్ట్ బుక్ కృష్ణ కాన్షియస్నెస్ ది టాప్ మోస్ట్ యోగా సిస్టమ్ లో ఫస్ట్ చాప్టర్ తో స్టార్ట్ చేద్దాము. అయితే భగవద్గీతలో మనకి ఎన్ని రకాల యోగాలు డిస్కస్ చేశారండి ఓవరాల్ గా? నేమ్స్ చెప్పగలరా? కర్మయోగ, జన్మయోగ, భక్తి యోగ. ఓకే, మధ్యలో హఠయోగ కూడా చెప్పడం మధ్యలో జరుగుతుంది. హఠ యోగ, అష్టాంగ యోగ, ధ్యాన యోగ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. రైట్. అయితే మనకి సిక్స్త్ చాప్టర్ ఎండ్ అయ్యేసరికి మనం లాస్ట్ బుక్ లో మనం డిస్కస్ చేసిందంతా కూడా సిక్స్త్ చాప్టర్ సమ్మరీగా డిస్కస్ చేసాం. భగవద్గీత సిక్స్త్ చాప్టర్ ధ్యాన యోగా సంబంధించింది. అయితే అది ఎండ్ అయ్యే టైంకి మనకి లాస్ట్ వర్స్ లో కృష్ణ ఏం చెప్తారు అంటే, యోగినాం అపి సర్వేషాం మద్గతేన అంతరాత్మన. ఎవరైతే నన్నే ధ్యానిస్తూ నన్నే ఆరాధిస్తూ నా స్మరణలోనే ఉంటారో వాళ్ళు బెస్ట్ యోగి అని చెప్పి చెప్తారు. మనం లాస్ట్ క్లాస్ లో దీని గురించి డిస్కస్ చేసాం. సో ద టాప్ మోస్ట్ యోగా ఏంటి అంటే భక్తి యోగా అని చెప్పి నిన్న లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం.
అయితే చాలా మంది కూడా ఈ కృష్ణ కాన్షియస్నెస్ ని వీళ్ళేదో మ్యానుఫ్యాక్చర్ చేసి చెప్తున్నారు, మనంతటా మనం క్రియేట్ చేసి దీన్ని ప్రెజెంట్ చేస్తున్నాము అని చెప్పి ఒక అపోహలో ఉంటారు. బట్ ఇక్కడ కృష్ణ మనకి 6th చాప్టర్ ఎండింగ్ లో భక్తి యోగా స్టార్ట్ అయ్యే ముందు మనకి చెప్తున్నారు, యోగులందరిలో కూడా శ్రేష్ఠుడు ఎవరు అంటే ఎవరైతే భక్తి యోగా ప్రాసెస్ ని తీసుకుంటారో వాళ్ళే యోగులందరిలో కల్లా టాప్ క్లాస్ అని చెప్పి చెప్తున్నారు. సో ఈ కృష్ణ చైతన్యం అనేది ఇదేదో మనం సృష్టించింది, క్రియేట్ చేసింది కాదు. కృష్ణ భగవద్గీతలో బోనఫైడ్ గా అథెంటిక్ గా ఇచ్చిన ప్రాసెస్ ని మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాం త్రూ కృష్ణ చైతన్యం. కృష్ణ చైతన్యం ద్వారా మనం అది ప్రాక్టీస్ చేస్తున్నాం. అయితే 6th చాప్టర్ లో మనకి ఈ అష్టాంగ యోగ, ధ్యాన యోగ మీద ఫోకస్ ఉన్నప్పుడు ఏమేం చెప్తారు అంటే, ఫస్ట్ ఏంటంటే మీరు ఇట్లా బాగా రద్దీగా ఉండే ప్లేసెస్ లో, ఈ సిటీస్, ఈ టౌన్స్, ఇట్లాంటి ప్లేసెస్ లో ఉండి అష్టాంగ యోగా చేయడం పాసిబుల్ అని చెప్పి కృష్ణ చెప్పారా? No, he No, said it no, is Mataji. No, వీ హ్యావ్ టు Mataji. గో టు అ సెక్లూడెడ్ ప్లేస్. అంటే ఎవ్వరు మనల్ని డిస్టర్బ్ చేయకుండా ఒక సెక్లూడెడ్ ప్లేస్. అంటే ఏం చెప్పొచ్చు తెలుగులో సెక్లూడెడ్ ప్లేస్ అనే దానికి? ఏకాంత ప్రదేశం. అడవులు చెప్పొచ్చు. ఏకాంత ప్రదేశం. ఏకాంతమైన ప్రదేశానికి వెళ్ళిపోవాలి. మనం ఇట్లా నార్మల్ రొటీన్ లైఫ్ లో ఉండి అష్టాంగ యోగ ప్రాక్టీస్ చేయడం అనేది కుదరదు. సో మనం అందరికీ దూరంగా ఒక ఏకాంతమైన ప్లేస్ లోకి వెళ్ళిపోయి ఇది ప్రాక్టీస్ చేయాలి. అందుకని చాలా మంది ఈ పాత్ లో ముందుకు వెళ్ళాలి అనుకునే వారందరూ కూడా హరిద్వార్ లాంటి ప్లేసెస్ కి వెళ్తారు అని చెప్పి చెప్తారనమాట. సో హరిద్వార్ హిమాలయస్ దగ్గర ప్లేస్ ఉంది కదా, సో అక్కడ వాళ్ళు అన్నిటికీ, ఈ ఫ్యామిలీ రిలేషన్స్ అన్నిటికీ దూరంగా అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళు ఈటింగ్ అండ్ స్లీపింగ్, ఆహారము అండ్ నిద్ర, వీటి మీద రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అంటే మనం ఇట్లా 3 పూటల 4 పూటల తిన్నట్లు వాళ్ళు తిని అష్టాంగ యోగ ప్రాక్టీస్ చేయడం అంటే అది ఇంపాసిబుల్, కుదరదు. కాబట్టి రిస్ట్రిక్టెడ్ ఫుడ్స్ మాత్రమే తీసుకోవాలి, లిమిటెడ్ గా తీసుకోవాలి, అండ్ నిద్ర కూడా లిమిటెడ్ గా పోవాలి. వాటన్నిటికీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అలా ఫాలో అవ్వగలిగితేనే అష్టాంగ యోగ ప్రాసెస్ లో ముందుకెళ్ళగలం. అయితే ఇంకొకటి ఏంటంటే నో మేటింగ్. మనము ఆ మన ఫ్యామిలీ వృద్ధి చెందడానికి ఏదైతే పని చేస్తామో మేటింగ్, సంభోగ క్రియ, అది అస్సలు వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వకూడదు. మేటింగ్ అనే యాక్టివిటీ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఇలా చాలా స్ట్రిక్ట్ రూల్స్ అనేవి ఉంటాయి, చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. చాలా మంది ఏమనుకుంటారంటే ఈ అష్టాంగ యోగా అంటే ఏవో కొంచెం జిమ్నాస్టిక్ షో అనేది చేస్తుందంటే అది కూడా అష్టాంగ యోగా కిందకు వచ్చేస్తుంది అన్న అపోహలో ఉంటారనమాట. బట్ ఇక్కడ శ్రీల ప్రభుపాద్ మనకి ఈ చాప్టర్ లో చెప్పేస్తున్నారు, ఇట్ ఈస్ నాట్ అ షో ఆఫ్ జిమ్నాస్టిక్స్. ఏదో మనం శరీర భంగిమలు అలా ఇలా పెట్టేసి చేయడము, జిమ్నాస్టిక్స్ చేయడము యోగా కాదు. బట్ ఏంటి అంటే మెయిన్ ఇంటెన్షన్ యోగాలో మనము మన మైండ్ ని, మన ఇంద్రియాలని కంట్రోల్లోకి తీసుకుని రావడం. సో ద మెయిన్ ఫోకస్ ఏంటి అంటే కంట్రోల్ ఆఫ్ ద సెన్సెస్ అండ్ మైండ్, వాటిని నిగ్రహం చేసుకొని ఉండడం. అయితే ఈ సెక్లూడెడ్ ప్లేస్ లోకి వెళ్ళిపోయి ఐస్ ని సగం క్లోజ్ చేయాలి. సగం క్లోజ్ చేయాలని ఎందుకు చెప్తున్నారు? పూర్తిగా క్లోజ్ చేస్తే ఏమవుతుంది? నిద్ర నిద్ర వచ్చేస్తుంది. కరెక్ట్. సో అట్లా ఏమో చేస్తున్నామని చెప్పి ప్రయత్నం చేస్తాము, మనకైతే ఈజీగా 5-10 minutes లోనే నిద్ర వచ్చేసేస్తుంది అనమాట. సో అందుకని ఏం చేస్తారంటే అష్టాంగ యోగ ప్రాక్టీస్ చేసే వాళ్ళు హాఫ్ క్లోజ్డ్, అంటే సగం మాత్రమే ఐస్ ని క్లోజ్ చేస్తారు, సో దట్ నిద్రపోయే ఆ స్టేజ్ లోకి వెళ్ళము అని చెప్పి. సో అలా హాఫ్ క్లోజ్డ్ ఐస్ పెట్టుకొని వాళ్ళు దేనిపైన ఫోకస్ చేస్తారు? దేనిపైన ఫోకస్ చేస్తారు? మన ముక్కు చివర టిప్ ఆఫ్ ద నోస్. టిప్ ఆఫ్ ద నోస్, మన ముక్కు కొన ఎక్కడైతే ఉంటుందో చివర, దీనిపైన వాళ్ళు అలా హాఫ్ క్లోజ్డ్ ఐస్ పెట్టుకొని స్ట్రైట్ పోస్చర్ కూడా ఎలా ఉండాలంటే స్ట్రైట్ పోస్చర్ ఉండాలంటే, అస్సలు పోస్చర్ అనేదే చేంజ్ అవ్వకూడదు. సమ్ టైమ్స్ నాకు అది చదివా కనిపించింది, క్లాస్ కూర్చోగానే 10 నిమిషాలకు ఒకసారి నేను కదులుతూ ఉంటాను, అటు ఇటు కాళ్ళు కదిపేస్తూ ఉంటాను. సో చాలా చాలా కష్టమైన పని. పోస్చర్ అలాగే స్ట్రైట్ గా కూర్చొని హాఫ్ క్లోజ్డ్ ఐస్ లో పెట్టుకొని ఐస్ ని మన ఫోకస్ అంతా టిప్ ఆఫ్ ద నోస్ పెట్టి మనం దానిపైన కాన్సన్ట్రేట్ చేస్తూ ఉండాలి. సో ఇన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకి పాసిబుల్ అవుతాయా? కష్టం. అసలు పాసిబుల్ కాదు. ఒకటి, మనం వదిలేసి ఏకాంత ప్రదేశానికి వెళ్ళాలి అంటున్నారు, భక్తి కావాలి అంటే, ఈ జ్ఞానం కావాలి అంటే. ఇంకొకటి, ఇలా హాఫ్ క్లోజ్డ్ ఐస్ లో స్ట్రైట్ గా కూర్చొని ఈటింగ్ స్లీపింగ్ పైన మనకి రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ పెట్టుకొని టిప్ ఆఫ్ ద నోస్ మీద ధ్యానం చేయడం అనేది, ఇక్కడ ఒక 10 రూల్స్ డిస్కస్ చేసుకున్నట్లయితే ఒకటి కూడా మనకి పాసిబుల్ కాదు. అంత అలాంటి ఏజ్ లో మనం ఉన్నాం, కలికాలంలో మనం ఉన్నాం. అయితే ఈ డిస్కషన్ ఎప్పుడు జరిగింది? ఇదంతా అర్జునకి కృష్ణకి ఎన్ని ఇయర్స్ బ్యాక్ జరిగింది రఫ్ గా?
5,000 years. ద్వాపర యుగం 5,000 ఇయర్స్ 5,000 సంవత్సరాల క్రితం జరిగింది. సో 5,000 సంవత్సరాల క్రితము అంటే వాళ్ళు ఆల్మోస్ట్ ద్వాపర యుగంలో, ద్వాపర అండ్ కలియుగ ఆల్మోస్ట్ ఎండ్ ఆ టైంలో ఈ డిస్కషన్ జరుగుతుంది. స్టిల్ వి కన్సిడర్ దట్ యాజ్ ద్వాపర యుగంలో జరిగింది అనుకుందాము. సో కృష్ణ ఈ నాలెడ్జ్ ఇస్తూ ఉన్నారు అర్జునకి భగవద్గీత ద్వారా. అయితే అర్జున ఏమంటారు? నేను చేసేస్తాను కృష్ణ, ఓ నైస్, మంచి ప్రాసెస్ ఇచ్చేసావు, నాకు ఈజీ, ఇదేముంది, నేను చేయగలను అని అంటారా అర్జున? నేను గాలి ఇంప్రాక్టికల్ అని అంటాడు. కష్టమని చెప్తారు. ఏం చెప్తున్నావు కృష్ణ, నా వల్ల కాదు ఇది అని చెప్పేస్తాడనమాట అర్జున. అర్జున చూసుకున్నట్లయితే ఇప్పుడు మన సిచ్యుయేషన్ చూద్దాం. మనం ఇందాక ఈ రూల్స్ అన్ని డిస్కస్ చేసి మనకు కష్టం అని చెప్పి డిక్లేర్ చేశాము. బట్ అర్జున ఎలా అంటే ఆయన ఒక గొప్ప వంశంలో పుట్టారు, ఒక రాయల్ ఫ్యామిలీలో పుట్టారు, అండ్ ఒక గ్రేట్ వారియర్, గొప్ప యోధుడు. ఆయనకి పేరేంటి? గుడాకేశ. అండ్ సవ్యసాచి 2 చేతులతో బాణాలు వేయగలడు, చీకట్లో బాణాలు వేయగలిగిన విద్య ఉంది అర్జునకి, అండ్ నిద్రని కంట్రోల్ చేసుకునే శక్తి ఉంది అర్జునకి. అండ్ మొత్తం దుర్యోధన సేనంతా కూడా ఒక్కడే ఎదుర్కొంటాడనమాట విరాట రాజు దగ్గర ఉన్నప్పుడు, వాళ్ళు అటాక్ చేసినప్పుడు. అండ్ తను అదే శరీరంలో ఇంద్రలోకానికి వెళ్ళొచ్చారు. అసలు మనకి పాసిబుల్ అవుతుందా ఇదే శరీరంలో మనం వేరే ప్లానెట్స్ కి వెళ్ళడము, స్వర్గలోకాలకి వెళ్ళడం కుదురుతుందా? నో No, మాతాజీ. మాతాజీ. సో ఇవన్నీ డిస్కస్ చేయడం వల్ల మనం అర్థం చేసుకోవచ్చు అర్జున ఈజ్ నాట్ ఎట్ అవర్ లెవెల్. మన లెవెల్లో అసలు అర్జున లేరనమాట. అర్జున ఈజ్ వే బియాండ్, చాలా చాలా గొప్ప ఉన్నతమైన స్టేజ్ లో ఉన్నారు ఆయన. ఇన్ని పవర్స్ అంటే ఇంత పవర్ఫుల్ వారియర్, ఇలాంటివన్నీ తను అదే శరీరంలో చేయగలిగారు. మొత్తం 100 మంది దుర్యోధన సేనని మొత్తాన్ని ఆయన ఒక్కడే ఎదుర్కొన్నాడు. అండ్ ఇంద్రలోకానికి తను అదే శరీరంలో వెళ్ళి వచ్చారు, ఇంద్రుడి పక్కన కూర్చొని వచ్చారు అని అంటారనమాట. అండ్ మోర్ ఓవర్ ఇంకేం చేస్తున్నారు? అర్జున కృష్ణతో ఫేస్ టు ఫేస్ మాట్లాడుతున్నారు. మనం ఇప్పుడు కృష్ణ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ నే చదువుతున్నాము, గురువుల ఆచార్యుల ముఖతః మనం వాటిని నేర్చుకుంటున్నాము. కానీ అర్జున ఎవరి దగ్గర నుండి భగవద్గీత తీసుకుంటున్నారు? డైరెక్ట్ కృష్ణ దగ్గర నుండే తీసుకుంటున్నారు. సో కృష్ణనే డైరెక్ట్ గా ఇన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ మనం చూసాము అర్జున కృష్ణ వాళ్ళిద్దరి మధ్యన రిలేషన్ ఏంటి? భగవంతుడు భగవంతుడు. కజన్ స్నేహితుడు. కజిన్. ఓకే, వాళ్ళిద్దరి మధ్యన ఉండే రస ఏమని చెప్తాము? మనకి 5 రసాస్ ఉంటాయి కదా. సాఖ్యరసలో అర్జున కృష్ణతో అసోసియేట్ అవుతున్నారు. అంటే మంచి క్లోజ్ ఫ్రెండ్, ఇంటిమేట్ ఫ్రెండ్ అనమాట కృష్ణకి. అంటే సాక్షాత్తు దేవాది దేవుడికి క్లోజ్ గా అసోసియేట్ అవుతూ ఎవ్రీడే కృష్ణని చూస్తూ తనతో ఫ్రీగా, మనం ఫ్రెండ్ తో మనం ఎలా మాట్లాడతామో అలా మాట్లాడే అర్జున, కృష్ణ దగ్గర నుండి డైరెక్ట్ గా ఇదంతా ఈ నాలెడ్జ్ తీసుకుంటున్న అర్జున కూడా ఏమంటారు? నా వల్ల కాదు కృష్ణ, నువ్వు చెప్పు. చుట్టూ గాలి వీస్తుంది కదా, ఈ గాలిని కంట్రోల్ చేసి దాని డైరెక్షన్ మార్చమంటావా? నేను దాన్ని చేయగలుగుతాను, కానీ ఈ మైండ్ కంట్రోల్ అంటున్నావు చూసావా, ఇది మాత్రం నేను చేయలేను అని చెప్పి అర్జున చెప్పేస్తున్నారు అనమాట. సో మరి మన సిచ్యుయేషన్ ఏంటంటే, మనం ఇంత పరాక్రమం ఉన్న అర్జున ముందు మన లెవెల్ అనేది అసలు ఇక లెక్క అనేదే లేదు. అర్జుననే చెప్తున్నారు, నా వల్ల కాదు కృష్ణ, ఇలా సెక్లూడెడ్ ప్లేస్కి వెళ్ళి ఇలాగా టిప్ ఆఫ్ ద నోస్ పైన ఫోకస్ చేస్తూ అన్ని నియమాలన్నీ పాటిస్తూ ఇలా స్ట్రైట్ గా కూర్చొని మైండ్ ని కంట్రోల్లోకి తీసుకొని వచ్చి నీ పైన ధ్యానం చేయడం, ఇలా చేయడం అన్నది నా వల్ల కాదు. చెప్పు, గాలినైనా నేను కంట్రోల్ చేస్తాను, కానీ నా బుద్ధిని అంటే ఐ మీన్ నా మనస్సుని నేను కంట్రోల్ చేయలేను అని అర్జున చెప్పేస్తున్నారు. సో మన పరిస్థితి ఇంకా అంతకన్నా దారుణమైన సిచ్యుయేషన్, మన వల్ల కానే కాదు ఇది. సో ఇంకా ద్వాపర యుగంలో లైఫ్ డ్యూరేషన్ అనేది థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ లో ఉంటుంది. సో ఎలా చెప్తారంటే, సత్యయుగంలో 1,00,000 సంవత్సరాలు ఉంటే త్రేతాయుగంకి వచ్చేసరికి పక్కన ఒక 0 కట్ అయిపోతుందంట, అంటే 10,000 ఇయర్స్ ఉంటాయి. నెక్స్ట్ ద్వాపర యుగంకి వచ్చేసరికి ఇంకొక 0 కట్ అయిపోతే ఎన్ని ఇయర్స్ ఉంటాయి? 1000. కలియుగంకి వచ్చేసరికి ఇంకొక 0 తీసేసేయండి, ఇంకెన్ని ఇయర్స్ ఉంటాయి? 100 ఇయర్స్ ఉంటాయి. సో అంత లాంగ్ డ్యూరేషన్ ఉన్న అర్జున అంటే మేబీ ప్రాక్టీస్ చేయాలి అన్న ఇంటెన్షన్ తో కొంచెం ముందుకెళ్ళినా, కొంచెం టైం పట్టినా కానీ వాళ్ళకి 1000 ఇయర్స్ లైఫ్ స్పాన్ ఉంది కాబట్టి వాళ్ళు ప్రాక్టీస్ చేయడానికి టైం అన్నది పాసిబిలిటీ ఉంటుంది. బట్ మన సిచ్యుయేషన్ ఎలా అంటే, మనకు అసలు పాసిబిలిటీ అవుతుందా? మనకున్న 100 ఇయర్స్ లో మనకు అసలు ఈ ప్రయత్నం చేయడానికి కుదురుతుందా? పోనీ ప్రయత్నం చేద్దామన్నా, ఉదితో ముందుకు వెళ్ళాలన్నా కుదురుతుందా? లేదు మాతాజీ, అసలు ఇది Because- తెలుసుకోవడానికే మన లైఫ్ అయిపోతుంది. ఉంది ఇది తెలుసుకునేసరికే ఇంత టైం పట్టింది మనకి. అండ్ దాన్ని ప్రాక్టీస్ చేయాలి అంటే మన దగ్గర అంత లైఫ్ స్పాన్ కూడా లేదు. అండ్ ఇప్పుడు కలియుగంలో మన సిచ్యుయేషన్ ఎలా ఉంటుంది అంటే, ఆల్వేస్ డిస్టర్బ్డ్,
ఎప్పుడు కూడా కలతతోనే ఉంటాము, ఏదో ఒక యాంగ్జైటీ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. సో ఎప్పుడైనా మనం ఒక్క రోజు ప్రశాంతంగా ఉన్నామంటే మనకి అనిపిస్తుంది, వామ్మో ఏంటి నేను ఇంత ప్రశాంతంగా ఉన్నాను, ఏంటి ఏం ప్రాబ్లం లేదు, ఏం ఆలోచించడం లేదు, ఏంటి దేని గురించి నేను వర్రీ అవడం లేదు అన్న ఫీలింగ్ వచ్చేస్తుందా లేదా మనకి? అన్ని బాగున్నాయంటే ఏదో నాకు డౌట్ గా ఉంది అన్న అవును ఫీలింగ్ వచ్చేస్తుంది, మాతాజీ. రైట్? సో అన్ని బాగున్నా కూడా మనకు కంగారే అనమాట. వామ్మో ఏంటి అన్ని బాగున్నాయి, ఏదో ఒకటి వచ్చేస్తుందేమో, రేపు పొద్దున ఇంకా పెద్దది వచ్చేస్తుందేమో అన్న కంగారు అనేది ఉంటుంది అనమాట. సో కలియుగాలో లైఫ్ అనేది అలా ఉంటుంది. ఎవ్రీ టైం ప్రతి సెకండ్ మనకి డిస్టర్బెన్స్ తోనే ఉంటాము. అండ్ ప్రాక్టికల్ గా మనకి అస్సలంటే అస్సలు నాలెడ్జ్ అనేది లేదు. దేనిపైన అంటే ఆత్మజ్ఞానం పైన. మనం భక్తిలోకి వచ్చాక ఈ నాలెడ్జ్ అనేది తీసుకోవడం మొదలు పెట్టాక మనకి దీని గురించి తెలిసింది, కానీ భక్తి పాత్రలోకి రాకముందు అసలు ఆత్మ అనేది ఒకటి ఉంటుంది, ఆత్మ భగవంతుని అంశ, ఈ డీటెయిల్స్ అనేవి మనకి తెలుసా? మేబీ చనిపోయినప్పుడు అనుకుంటాము బాడీ వదిలేసి వెళ్ళిపోతారు, అందరూ వెళ్ళిపోవాల్సిందే అని చెప్పి ఏమంటారు, ఆ శ్మశాన వైరాగ్యంలో మనం ఫీల్ అవుతాం, కానీ బట్ అదే ఇంటెన్షన్ తో మనం మన లైఫ్ ని లీడ్ చేస్తామా? నో లేదు మాతాజీ. మాతాజీ, ఆ 2 రోజులే అది. 2 రోజులే ఉంటుంది దాని ఇంపాక్ట్. తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ అన్నమాట, మళ్ళీ ఈ బాడీని మెయింటైన్ చేయడంలోను నన్ను అన్నారు, నన్ను చేశారు, నా పైన పెత్తనం చెలాయిస్తారు, ఎప్పుడు ఇంకా ఇదే దీనిపైననే ఉంటుంది మన ఫోకస్ అంతా కూడా. మనం రియలైజ్ అయినా కానీ ఆ రియలైజేషన్ ఏంటంటే అలా షార్ట్ స్పాన్ అలా ఉంటుంది. అండ్ మాయాదేవి స్ట్రాంగ్ గా ఉంటుంది కదా, ఆ రియలైజేషన్ వెంటనే తీసేస్తుంది అనమాట. సో మనకి ఆత్మ జ్ఞానం అనేది ఉండదు. మేబీ మనకి థౌజండ్స్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. మనకి భౌతిక విద్య గురించి అపరా విద్య అంటారు. సో అపరా విద్య గురించి చెప్పడానికి మనకి హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉన్నాయి, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. మనకి ప్రకృతిలో డిఫరెంట్ బ్రాంచెస్ ఎలా వర్క్ అవుతున్నాయి, వివిధ శాఖలు ఎలా నడుస్తున్నాయి, వీటన్నిటి గురించి డిస్కస్ చేయడానికి మనకి ఎన్నో యూనివర్సిటీస్ ఉన్నాయి. కానీ ఈ ఆత్మ జ్ఞానం గురించి చెప్పడానికి ఏదైనా యూనివర్సిటీ ఉందా అండి? నో మాతాజీ. లేదు లేదు. మాతాజీ, ఏది లేదు, ఓన్లీ భగవద్గీత. ఓన్లీ భగవద్గీత భగవద్గీత. అండ్ అది కూడా మనం భక్తుల ద్వారా మాత్రమే తెలుసుకోగలుగుతున్నాము. అండ్ త్రూ శ్రీల ప్రభుపాద్ మనకి ఆర్గనైజేషన్ ఇస్కాన్ ఇలాంటిది ఒకటి స్థాపించి మన కోసం ఇదంతా సెట్ చేసి పెట్టారు కాబట్టి మనం ఇది తెలుసుకుంటున్నాము. లేదు అంటే మనం భౌతిక విద్య, మనం ఏదైతే మనం నర్సరీ ఎల్కేజీ నుండి చదవడం మొదలుపెట్టి మేబీ మనం పిహెచ్డి దాకా చేసినా కూడా ఎక్కడా కూడా ఈ ఆత్మజ్ఞానం అనే నాలెడ్జ్ అనేది ఏ సబ్జెక్ట్ కానీ, ఏ క్లాస్లో కానీ, ఏ యూనివర్సిటీలో కానీ, ఏ కోర్సులో కానీ మనకి చెప్పరు. బికాస్ ఇక్కడ ఎవరికి కూడా ఆ నాలెడ్జ్ అనేది తెలియదు, తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉండదు. సో ఇట్లాంటి ఏజ్ లో మనము ఉన్నాము. అయితే ఈ స్పిరిట్ సోల్ అనేది మనకి భగవద్గీత కృష్ణ చెప్తున్నారు భగవద్గీతలో, ఇది మారుతూనే ఉంటుంది. ఈ ఆత్మ అనేది ఒక బాడీ నుంచి ఒక బాడీకి మారుతూనే ఉంటుంది అర్జున. మనము చిన్న వయసులో ఉన్నప్పుడు మనకు కొన్ని మెమరీస్ ఉంటాయి. చిన్నప్పుడు పలానా వాళ్ళు మన ఇంటికి వచ్చారు, వాళ్ళు నాతో ఇంత బాగా ప్రేమగా ఉన్నారు. లేదంటే మనకి ఇంకా చిన్న చిన్న మెమరీస్ కూడా ఉంటాయి. ఏంటంటే మేబీ మనము పెన్సిల్ బాక్స్ లో ఈ ఎరేజర్లు, షార్ప్నర్లు, పెన్సిల్స్ ఇవి తీసుకెళ్ళినట్లయితే మన ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళు మనకు తెలియకుండా తీసేసినవి, ఇట్లాంటి మెమరీస్ అన్ని కూడా మనకు ఉంటాయి. అవునా కదా? ఇట్లాంటి చిన్న చిన్న మెమరీస్, చిన్నప్పటి మెమరీస్ అనేవి మనకి గుర్తుంటాయా, ఉండవా? ఉంటాయి Yes, మాతాజీ. మాతాజీ. ఉంటాయి మాతాజీ. ఉంటాయి. అయితే మరి అప్పుడు మన శరీరం అనేది చాలా చిన్నగా ఉంది, మనం చిన్న పిల్లగానో చిన్న పిల్లవాడిగానో ఉంటాం కదా. మరి ఇప్పుడు ఆ బాడీ మనకి లేదు కదా, మనం కంప్లీట్ గా మారిపోయాం ఇప్పుడు. మరి అట్లాంటి మెమరీస్ అవన్నీ గుర్తుంటున్నాయి అంటే ఎలా పాసిబుల్ అవుతుంది అదంతా? సూక్ష్మ శరీరం వల్ల. సూక్ష్మ శరీరము అండ్ బాడీ మారినా కానీ లోపలున్న సోల్ అనేది ఒకటే కాబట్టి మనకి ఆ జ్ఞాపకం పెట్టుకునే శక్తి అనేది మనకి ఉంటుంది అక్కడ. అయితే మనం చైల్డ్హుడ్ అని మనం చిన్న పిల్లవాడుగాను, మళ్ళీ మనం యవ్వనంలోకి రావడము, ఆ తర్వాత ముసలివారు అవ్వడము, ఇది కామన్ గా జరుగుతూ ఉంటుంది అనమాట. సో డెత్ అనేది కూడా ఇట్ ఈస్ లైక్ వన్ ఆఫ్ ద స్టెప్స్. ఇప్పుడు మనం చిన్న పిల్లలుగా పుట్టిన తర్వాత కొంచెం ఒక 4-5 years పిల్లవాడిగా పెరుగుతాము. అండ్ ఆ తర్వాత యవ్వనంలోకి వస్తాము, ఆ తర్వాత మిడిల్ ఏజ్ లోకి వస్తాము, అండ్ ఆ తర్వాత ఓల్డ్ ఏజ్ లోకి వస్తాము. ఈ ప్రతి స్టేజ్ లో కూడా బాడీలో మార్పు అనేది జరుగుతుందా లేదా? జరుగుతుంది Yes, మాతాజీ. మాతాజీ. సో కృష్ణ ఏం చెప్తున్నారంటే, ఇట్లా ఎలా అయితే బాడీలో మార్పు జరుగుతుందో డెత్, చావు అప్పుడు కూడా ఏం జరుగుతుంది, మరణం అప్పుడు కూడా ఏం జరుగుతుంది అంటే మన బాడీలో చేంజ్ అనేది జరుగుతుంది. అంతకు మించి అక్కడ ఏం లేదు. సోల్ ఎలా అయితే ఇక్కడ ఒక్కొక్క స్టేజ్ నుంచి ఒక్కొక్క స్టేజ్ నుండి మారుతూ వెళ్ళిందో, డెత్ అప్పుడు కూడా ఇక్కడి నుంచి ఇంకొక బాడీ తీసుకోవడానికి మారుతుంది. సో ఈవెన్ మనకి మెడికల్ గా కూడా చెప్తారనమాట, ఎవ్రీ 7 years కి
టోటల్ గా మన బాడీలో ఉన్న సెల్స్ అన్ని కూడా మారిపోతాయంట. సో మన బాడీ అంతా కూడా ఈ సెల్ అనేది స్మాలెస్ట్ ఆటమ్ అంటారు. సో ఈ సెల్స్ తోనే మన శరీరం అంతా మేడై ఉంటుంది. అయితే ఈ సెల్స్ అన్ని మారిపోయినప్పుడు ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ ఎ న్యూ బాడీ అంటారనమాట. 7 years అయిపోయాక ఇప్పుడు 20లో ఉన్నామనుకోండి. సో 20 years ఉన్నప్పుడు మన బాడీకి 27 years ఉన్నప్పుడు మన బాడీకి కంప్లీట్ చేంజ్ ఉంటుందంట. మేబీ మనం దాన్ని రియలైజ్ అవ్వలేకపోవచ్చు, కానీ ఎవ్రీ సెల్ చేంజ్ అయిపోయి యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ లైక్ అ న్యూ బాడీ. మరి ఇక్కడ మనం ఏమైనా బాధపడుతున్నామా, దాని గురించి వర్రీ అవుతున్నామా, నేను కంప్లీట్ గా మారిపోయాను అని? లేదు No, మాతాజీ. మాతాజీ. దాని గురించి మనం వర్రీ అవ్వడం లేదు. కానీ డెత్ అనే టైంలో మాత్రం అదే బాడీ చేంజ్ అవుతుంది. సో 27 years లో ఎలా అయితే బాడీలో మార్పు చెందిందో, అలానే డెత్ అనే ఈవెంట్ లో కూడా మనకి బాడీ అనేది మారుతుంది. కంప్లీట్ గా న్యూ బాడీ తీసుకుంటున్నాం అక్కడ కూడా. సో ఇట్ ఈస్ ఆల్సో లైక్ అ సిమిలర్ చేంజ్. కానీ ఈ జ్ఞానము, దీని గురించి స్టడీ అనేది మనకి ఎలాంటి యూనివర్సిటీస్ లో చెప్పడం లేదు. సో మనం ఎవరు, అసలు మనం ఆత్మ, భగవంతుడు ఎవరు, భగవంతుడికి మనకి రిలేషన్ ఏంటి, ఈ నాలెడ్జ్ అనేది ఎవ్వరికీ తెలియదు. సో అలాంటి ఇగ్నోరెంట్ స్టేట్ లో మనం ఉన్నాము ఇప్పుడు అని చెప్పి కృష్ణ చెప్తున్నారనమాట ఇక్కడ. అయితే శాస్త్రాస్ ఏం చెప్తాయంటే హ్యూమన్ లైఫ్ యొక్క పర్పస్ ఏంటి, ట్రూ మీనింగ్ ఏంటి అని ఏం చెప్తాయి శాస్త్రాస్? పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఏంటి? చేరుకోవడం. సో గోలోక్ వెళ్ళడం. ఓకే, ఒక్కొక్క స్టెప్ వెనక్కి వద్దాం. ఇప్పుడు భగవంతుని చేరడం అనేది అంటే గోలోక్ వెళ్ళి కృష్ణ సేవ చేయడం అనేది మన పర్పస్. గోలోక్ వెళ్ళాలి అంటే ఫస్ట్ మనకి ఏం తెలియాలి? నేనెవరో తెలియాలి, ఫస్ట్ భగవంతుడు ఎవరో తెలియాలి. తెలియాలి. నేను ఎవరిని అనేది కరెక్ట్. తెలియాలి. అసలు గోలోక్ ఉందని తెలియాలి, గోలోక్లో ఎవరుంటారో తెలియాలి. గోలోక్లో ఎవరుంటారో తెలుసుకోవాలంటే మనము భగవంతుడు ఎవరు అనేది తెలుసుకోవాలి. భగవంతుడు ఎవరు తెలుసుకున్నప్పుడు, అయితే భగవంతుడు ఎవరని తెలుసుకుంటే నాకేంటి ప్రయోజనం అంటే మనం ఎవరో తెలుసుకోవాలి, మనం భగవంతుని అంశలమని తెలుసుకోవాలి. సో ఈ నాలెడ్జ్ అంతా ఒక్కొక్క స్టెప్ లో మనం ఈ నాలెడ్జ్ అనేది తెలుసుకోవడమే మనకి మన హ్యూమన్ లైఫ్ యొక్క పర్పస్ అంటారనమాట. సో హూ ఆమ్ ఐ, అసలు నేను ఎవరు, నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను, నేను ఇక్కడ ఎందుకు ఇన్ని కష్టాలు పడుతున్నాను, నేను కోరుకోకపోయినా కూడా నాపైన ఈ కష్టాలు ఎందుకు రుద్దబడుతున్నాయి, నాకు చావు వద్దు అనుకున్నా కానీ చావు మన పైన ఎందుకు ఫోర్స్ఫుల్ గా పడుతుంది. సో ఈ నాలెడ్జ్ అంతా కూడా మనం తెలుసుకోవాలి. అదే హ్యూమన్ లైఫ్ యొక్క పర్పస్. అయితే ఈ యోగా సిస్టమ్ ఏదైతే ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నామో ఈ చాప్టర్ లో, దీని ద్వారా ఈ నాలెడ్జ్ అనేది తెలుసుకోవచ్చు అని కృష్ణ చెప్తున్నారు అర్జునకి భగవద్గీతలో. అయితే అర్జున ఏం చెప్తున్నారు? ఇది నా వల్ల కాదు కృష్ణ, ఈ ప్రాసెస్ అంతా ఫాలో అయ్యి నువ్వు చెప్పినన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యి తెలుసుకోవడం నాకు చేత కాదు అని అంటారు. అయితే కృష్ణ ఏమంటారు? అయిపోయింది, ఇంకా నీ వల్ల కాదు, ఇంక వదిలేసాయని చెప్తారా? లేదు మాతాజీ. చేయమండి. సో ఏమంటారు కృష్ణ? ఈ ప్రాసెస్ అనేది కష్టమే అర్జున, దాని గురించి వర్రీ అవ్వద్దు. బట్ ఏమంటారు అంటే ఆఫ్ ఆల్ ద యోగీస్ యు ఆర్ ద బెస్ట్ యోగి అని అర్జున చెప్తారు. అంటే నీకు యోగా ప్రాసెస్ చెప్తున్నాను, యోగా ప్రాసెస్ ఫాలో అయ్యే వాళ్ళని ఏమంటాం మనం? యోగి అంటాం. సో ఈ యోగులందరిలో కూడా నువ్విప్పుడు ఏదైతే చేస్తున్నావో ఇది బెస్ట్ యోగా ప్రాసెస్ అని అంటారనమాట. సో అర్జున ఏం చేశారు కృష్ణకి 2.7 లో శరణాగతి తీసుకున్నారు. కరెక్ట్, సరెండర్ అయిపోయారు. కరెక్ట్. సో నువ్వు ఏదైతే శరణాగతి తీసుకొని నువ్వు నన్ను అప్రోచ్ అయ్యావో, కృష్ణ నాకు తెలియడం లేదు ఇప్పుడు ఏం చేయాలి, సో కైండ్లీ ఇన్స్ట్రక్ట్ మీ, నవ్ యు ఆర్ మై గురు అని చెప్పి ఎప్పుడైతే అర్జున చెప్పారో, నౌ హీ హాస్ స్టార్టెడ్ ద కరెక్ట్ ప్రాసెస్. కృష్ణ గురించి స్మరణ చేయడం. ఇప్పుడు కృష్ణ చెప్తారు తనకి ఇది ప్రాసెస్ అని చెప్పి చెప్తున్నప్పుడు కృష్ణ స్మరణలో తను ఉంటారు. కాబట్టి ఆఫ్ ఆల్ ద యోగా ప్రాసెస్, అన్ని యోగా ప్రాసెస్ అన్నిట్లో కల్లా నువ్వు ఇప్పుడు ఏదైతే చేస్తున్నావో ఇదే బెస్ట్ యోగా ప్రాసెస్. నువ్వు అది చేయలేకపోవచ్చు, దాని గురించి వర్రీ అవ్వక్కర్లేదు, కానీ నువ్వు అంతకన్నా బెస్ట్ ప్రాసెస్ లోనే ఉన్నావు అని చెప్పి చెప్తున్నారు. అయితే మనకి కృష్ణ ఏం చెప్తారు? సతతం కీర్తయంతో మాం యోగినామపి సర్వేషాం మద్గతేన అంతరాత్మనః అని చెప్పి చెప్తారు. అంటే ఆల్వేస్ థింక్ ఆఫ్ మీ, ఎప్పుడు కూడా నా గురించి ఆలోచించు అని కృష్ణ చెప్తున్నారు. అయితే మనం ఒకళ్ళ గురించి ఆలోచించాలి అంటే ఎవ్రీ టైం, ప్రతి క్షణం మనం ఒకరి గురించి ఆలోచించాలి అంటే ఎలా పాసిబుల్ అవుతుంది? భక్తి If you ద్వారా. love the person, ఉండాలి. you will భక్తిలో ఉండాలి. అంటే బేసిక్ గా వాళ్ళ గురించి ఆలోచిస్తాం. బేసిక్ గా ఆ వ్యక్తి శరణ్. పైన మనకి ప్రేమ ఉంటే అప్పుడు మనం వాళ్ళ గురించి ఆలోచించడం ఈజీ అవుతుంది. అవునా కదా? ఎస్ మాతాజీ.
Yes, ma'am. సో ఇప్పుడు మనం మన పిల్లల్ని గురించి ఈజీగా ఆలోచించేస్తూ ఉంటాం. మన పిల్లల యొక్క డ్రెస్ చూసినా గానీ ఆ రోజు ఈ డ్రెస్ వేసుకున్నారు, ఈ డ్రెస్ వేసుకుంటే ఇలా ఉంటుంది అని చెప్పి ఆలోచిస్తాము. వాళ్ళ బుక్స్ చూసినా గానీ చూడు తను ఇక్కడ బుక్ పెట్టింది, నిన్న చదువుకుంది అని చెప్పి. సో సమ్వేర్ వాళ్ళకి సంబంధించిన ఏ వస్తువు చూసినా గానీ మనం ఈజీగా పిల్లలతో రిలేట్ చేసుకుంటామా లేదా? Yes. అవును మాతాజీ. ఇదంతా ఎందుకు పాసిబుల్ అవుతుంది? బికాస్ పిల్లల పైన మనకి ఆ ప్రేమ ఉంది కాబట్టి పాసిబుల్ అవుతుంది. సో అలానే కృష్ణ చెప్తున్నారు ఇక్కడ, ఎలా పాసిబుల్ అవుతుంది? హౌ కెన్ యూ ఆల్వేస్ థింక్ ఆఫ్ మీ? నా గురించి ఎలా థింక్ చేయగలవు అని మనకి శ్రీల ప్రభుపాద ఈ చాప్టర్లో ఏం చెప్తున్నారంటే, ఎవరికైతే ఆ ప్రేమ ఉంటుందో కృష్ణ పైన, ఆ భక్తి ఉంటుందో, దెన్ ఇట్ ఈస్ ఈజీ టు ఆల్వేస్ థింక్ అబౌట్ దెమ్. మనం వారి గురించి థింక్ చేయడం, కృష్ణ గురించి థింక్ చేయడం, ఆలోచించడం, స్మరణలో పెట్టుకోవడం అనేది ఈజీ అవుతుంది అని చెప్పి చెప్తున్నారు. అయితే భక్తిలో మనము ఈ భక్తి యోగాలో మనం ఎవరిని ఆరాధిస్తున్నాము, ఎవరిని గోల్గా పెట్టుకున్నాం? ఇందాక ఏం చెప్తున్నారు మీరు? ఎవరిని గోల్గా పెట్టుకున్నాం ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం? కృష్ణ. కృష్ణ శ్యామ సుందరాన్ని మనము భక్తి ద్వారా శ్యామ సుందరాన్ని కృష్ణాని ప్రేమించడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాము. అయితే ఈ యోగా ఫామ్ లో ఏం చేస్తారు అంటే, వాళ్ళు ఇలా సెక్లూడెడ్ ప్లేస్ లోకి వెళ్ళి ఈ సెన్సెస్ ని, ఇంద్రియాలని, మైండ్ని కంట్రోల్లోకి తీసుకొని వచ్చాక ఒక స్టేజ్ కి, ఒక బ్యాలెన్స్డ్ స్టేజ్ కి రీచ్ అవుతారనమాట. ఆ స్టేజ్ ని ఏమంటారు అంటే సమాధి అంటారు. సో సమాధి స్టేట్ లో వాళ్ళు ప్రతి క్షణం కూడా వాళ్ళ థాట్ అంతా కూడా విష్ణు పైన ఉంటుంది అంటారు. సో ఈ యోగా ప్రాసెస్, అష్టాంగ యోగా ప్రాసెస్ లో మనం పీక్స్ లోకి వెళ్ళాక వాళ్ళ స్మరణ అంతా కూడా ఎక్కడికి చేరుతుంది అంటే విష్ణు స్మరణ పైన ఉంటుంది అంటారు. అయితే కృష్ణకి విష్ణుకి తేడా ఉందా అంటే, కృష్ణ నుంచి ఫస్ట్ విస్తారం ఎవరు వస్తారు? బలరాం వస్తారు. ఓకే, కృష్ణ ఫస్ట్ విస్తారం చెందినప్పుడు బలరాంగా వస్తారు. బలరాం మళ్ళీ సంకర్షణ లాగా విస్తారం చెందుతారు. అక్కడి నుంచి నారాయణ వస్తారు, అండ్ నారాయణ నుంచి మనకి విష్ణు వస్తారనమాట. సో ఈ అష్టాంగ ప్రాసెస్ లో కూడా వాళ్ళు సమాధి స్టేట్ కి రీచ్ అయినప్పుడు వాళ్ళ ధ్యానంలో, అంటే ఎవరిపైన ధ్యానం చేస్తున్నారంటే విష్ణు పైన ధ్యానం చేస్తున్నారు. మనం భక్తి యోగా ప్రాసెస్ లో కూడా మనం ఏం చేస్తున్నామంటే కృష్ణ భక్తి చేస్తున్నాము. సో ఇక్కడ ఏమంటారు అంటే, కృష్ణనే ఒరిజినల్ విష్ణు అని అంటారు అనమాట. సో మనం ఇక్కడ అష్టాంగ ప్రాసెస్ లో రీచ్ అయినా కూడా విష్ణుని చేరుతున్నాము, భక్తిలో కూడా కృష్ణకే చేరుతున్నాము. బట్ ఇక్కడ కృష్ణ విష్ణు వేరా అంటే వేరు కాదు. విష్ణు కూడా కృష్ణ నుండే విస్తారం చెంది వచ్చారనమాట. సో కృష్ణ ఇస్ ద ఒరిజినల్ విష్ణు అని అంటారు. అయితే ఈ ప్రాసెస్ ఏదైతే మనం అనుకున్నామో అష్టాంగ యోగా ప్రాసెస్ అనేది ఈ యుగంలో చాలా చాలా కష్టం. మేబీ కొందరు ఉంటారు, దే ఆర్ అంటే వాళ్ళు ఈ ప్రాసెస్ ని తీసుకోవాలన్న ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో కొంతమందికి మాత్రమే దీనిపైన మక్కువ కలుగుతుంది, అది చేయగలిగిన సామర్థ్యం ఉంటుంది. బట్ అందరికీ ఆ శక్తి సామర్థ్యాలు అనేవి ఉండవన్నమాట. సో ఈ నాలెడ్జ్ అంతా ఎవరిస్తున్నారు అర్జునకి? కృష్ణ ఇస్తున్నారు. మరి అదే కృష్ణ కలియుగంలో ఎవరిలాగా వచ్చారు? 500 years బ్యాక్ ఎవరిలాగా వచ్చారు? చైతన్య మహాప్రభుగా వచ్చారు. కరెక్ట్, శ్రీ చైతన్య మహాప్రభుగా వచ్చారు. మరి శ్రీ చైతన్య మహాప్రభుగా వచ్చినప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు ఏ యుగంలో వచ్చారు? ద్వాపర యుగంలో వచ్చారా? కలియుగంలో వచ్చారు. మరి కలియుగంలో వచ్చినప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు మళ్ళీ అష్టాంగ యోగా చేయమని చెప్పారా? శ్రీ చైతన్య మహాప్రభు చెప్పింది ఏంటి? హరే కృష్ణ మహామంత్రం చెప్పారు. తీసుకోండి అని చెప్పేశారు. ఏమన్నారు? హరేర్ నామ హరేర్ నామేవ కేవలం కలో నాస్త్యేవ గతిరన్యత. సో ఈ కలియుగంలో హరినామం తప్ప ఇంకొక ఆల్టర్నేటివే లేదు. 3 times స్ట్రెస్ చేస్తున్నారు. హరేర్ నామేవ కేవలం. ఏవా అంటే సర్టన్లీ, కేవలం అంటే 3 times చెప్తూ మళ్ళీ కూడా కేవలం అని చెప్పి చెప్తున్నారు అనమాట. అక్కడ హరినామం వినా ఇంకొక మార్గమే లేదు కలియుగంలో అని స్ట్రెస్ చేసి చెప్తున్నారు మనకి. అండ్ నా గతిరన్యత, నాస్త్యేవ దెర్ ఈస్ నో అదర్ ఆల్టర్నేటివ్ అని చెప్పి అదొక్కటే మనకి దారి అని చెప్పి శ్రీ చైతన్య మహాప్రభు చెప్తున్నారనమాట. సో కృష్ణ ద్వాపర యుగంలో అర్జునకి భగవద్గీత బోధించేటప్పుడు అన్ని యోగాల గురించి చెప్పారు, అండ్ భక్తి యోగ పైన స్ట్రెస్ చేశారు కూడా. సో అన్నిటికన్నా బెస్ట్ యోగి భక్తి యోగి అని చెప్పి చెప్పారు. అదే కృష్ణ కలియుగంకి వచ్చేసరికి వీళ్ళు
ఇలా దారి తప్పిపోతున్నారు, నేను దీన్ని ఆచరించి చూపించాలి అని చెప్పి శ్రీ చైతన్య మహాప్రభు ఇక్కడికి వచ్చి హరినామం యొక్క గొప్పతనం చెప్పారు. అండ్ ఈవెన్ శ్రీ చైతన్య మహాప్రభు ప్రెడిక్ట్ చేస్తారనమాట, ఈ హరినామ సంకీర్తన అనేది ప్రపంచం నలుమూలలకి చేరుతుంది, ప్రతి ఒక్కరు ప్రతి నగరాల్లో గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా హరినామం అనేది చేస్తారు అని చెప్పి ప్రెడిక్ట్ చేస్తారు శ్రీ చైతన్య మహాప్రభు. అయితే మనకి 4 యుగాలు ఉంటాయి. ఏంటా యుగాలు? సత్యయుగం, సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం. కలియుగం. సత్యయుగంలో మెయిన్ ప్రాసెస్ ఏంటి? యజ్ఞాలు, యాగాలు. సత్యయుగంలో ఈ స్పిరిచువల్ గా ఎదగడానికి యోగా ధ్యానం, సిస్టమ్, తపస్సు. యోగా సిస్టమ్. జ్ఞానము, తపస్సు. మెడిటేషన్ అంటారు, ధ్యానం. ఓకే. త్రేతాయుగంకి వచ్చేసరికి ఏంటి? ఇప్పుడు యజ్ఞాలు. యజ్ఞాలు, యజ్ఞయాగాదులు, యజ్ఞాలు. అదే ద్వాపర యుగంకి వచ్చేసరికి విగ్రహాలు. పూజనము, temples, ఆరాధన, అర్చన, వర్షిప్, విగ్రహారాధన అంటారు. మరి కలియుగంకి వచ్చేసరికి హరినామ సంకీర్తన. సత్యయుగంలో చెప్పాను కదా 10 లక్షల్లో ఉంటాయి ఏజెస్, లైఫ్ స్పాన్ అనేది. అన్ని లక్షల పాటు మనము ధ్యానం చేసిన త్రేతాయుగంలో 1000 సంవత్సరాలు, 10,000 సంవత్సరాలు అలా ఉన్నప్పుడు అంత టైం పాటు మనం యజ్ఞయాగాది క్రతువులు చేసిన, ద్వాపర యుగంలో 1000 years పాటు మనము విగ్రహారాధన చేసిన, కలియుగంలో మనకున్న 100 ఇంకా తగ్గిపోయింది 70-80 years మనకి ఈ లైఫ్ స్పాన్ లో మనం హరినామం తీసుకున్న, ఇది దేనికి తక్కువ కాదు. ఈ ప్రాసెసెస్ అన్నిటి వల్ల ఉండే బెనిఫిట్ మనకి సింపుల్ గా హరినామ సంకీర్తన వల్ల మనకి పాసిబుల్ అవుతుంది. అదే మనకి శ్రీ చైతన్య మహాప్రభు చెప్తారనమాట. సో 5000 years ముందు కృష్ణ చెప్పిన దానికి 500 years బ్యాక్ మళ్ళీ శ్రీ చైతన్య మహాప్రభు వచ్చి చెప్తున్నారు. సో భక్తి యోగా మాత్రమే ఈ యుగంలో పాసిబుల్. అండ్ ఆ భక్తి యోగా కూడా సింప్లెస్ట్ వే ఏంటి అంటే త్రూ హరినామ సంకీర్తన్, హరినామ స్మరణ ద్వారానే ఇది పాసిబుల్ అవుతుంది. శ్రీల ప్రభుపాద్ పాశ్చాత్య దేశాలకు వెళ్ళినప్పుడు, పాశ్చాత్య దేశాల్లో వాళ్ళకి అసలు ఐడియా ఉంటుందా అండి? కృష్ణ అన్న పేరు వాళ్ళకి ఐడియా ఉంటుందా? లేదు లేదు మాతాజీ. మాతాజీ, కృష్ణ భగవంతుడు అన్న విషయం వాళ్ళకి ఐడియా ఉంటుందా? లేదు మాతాజీ, ప్రభుపాదే వాళ్ళకి తెలియజేశారు. అసలు ఎప్పుడైనా వాళ్ళకి హరినామం మనకి కృష్ణ దేవాది దేవుడు అని తెలిసినా తెలియకపోయినా చిన్నప్పుడు మనందరికీ తెలిసి ఉండదు, కృష్ణ కూడా ఒక దేవుడు, అందరి దేవుళ్ళలో ఒక దేవుడు అన్న ఫీలింగ్ లో మనం ఉండుంటాము. బట్ మనం గుడికి వెళ్ళినప్పుడు హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, ఈ మంత్రం అనేది జనరల్ గా వింటాం, అవునా కదా? అవును మాతాజీ. కరెక్ట్. కానీ పాశ్చాత్య దేశాల్లో వాళ్ళకి ఈ మంత్రం వినే స్కోప్ అనేది ఉంటుందా? బిఫోర్ శ్రీల ప్రభుపాద్ అక్కడికి వెళ్ళక ముందు లేదు నో మాతాజీ. మాతాజీ. వాళ్ళకి ఏం నాలెడ్జ్ లేదు. అంటే కృష్ణ ఎవరు తెలియదు, హరినామం తెలియదు, హరే కృష్ణ మహామంత్రం తెలియదు. అంటే మనం ఇండియాలో పుట్టడం వల్ల మనకి ఈ ప్రాసెసెస్ అనేవి కొన్ని తెలుసు. మనకి దేవతలు ఉంటారు, వాళ్ళకి పవర్స్ ఉంటాయి, మనం దేవతల్ని ఆరాధించాలి, ఇట్లాంటి బేసిక్ నాలెడ్జ్ అనేది మనకు ఉంటుంది. మేబీ దేవాది దేవుడు భగవంతుడు కృష్ణ అనేది మనకు తెలిసినా తెలియకపోయినా, బట్ కొన్ని బేసిక్స్ అనేవి ఉంటాయి మనం ఇండియాలో పుట్టడం వల్ల. కానీ పాశ్చాత్య దేశాల్లో వాళ్ళకి ఆ నాలెడ్జ్ అనేది ఉండదు. బట్ అయినా కూడా శ్రీల ప్రభుపాద్ ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని, ఈ కీర్తనని ఇచ్చినప్పుడు వాళ్ళలో ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందా లేదా? జరిగింది మాతాజీ. వాళ్ళే బాగా చేస్తున్నారు ఇప్పుడు. వాళ్ళలో ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. ఎందుకు జరిగింది అంటే ఈ హరే కృష్ణ మహామంత్రం అనేది ఇదేదో అంటే ఇండియాలో పుట్టిన వారికి ఇక్కడ మనకి భారతదేశంలో బర్త్ తీసుకున్న వాళ్ళకి అన్న స్పెసిఫిక్ గా కాదనమాట. బికాస్ ఈ జ్ఞానము, ఈ ఆత్మ జ్ఞానము అండ్ హరే కృష్ణ మహామంత్రం అనేది మన సోల్ కి, మన ఆత్మకి కనెక్ట్ చేసేది. సో భక్తి అనే ప్రాసెస్ అనేది ఎప్పుడు కూడా ఆత్మకి సంబంధించింది అనమాట. ఇట్ ఈస్ అ ప్రాసెస్ రిలేటెడ్ టు అవర్ స్పిరిచువల్ ఐడెంటిటీ, స్పిరిచువల్ ప్రాసెస్ అంటారు. సో అందుకోసమే ఈ మంత్రం వాళ్ళు తీసుకున్నప్పుడు వాళ్ళలో పరివర్తన అనేది జరిగింది. సో మనకి 3 stages ఉంటాయంటారు అనమాట. ఒకటి ఏంటంటే ఫిజికల్ లెవెల్, భౌతికంగా మనకు కనిపించేది. ఇంకొకటి మెంటల్ అండ్ ఇంటలెక్చువల్ లెవెల్, లోపల బుద్ధిపరంగా ఉండేది. అండ్ ఇంకొకటి ఏంటంటే స్పిరిచువల్ లెవెల్, ఆత్మ లెవెల్లో ఉండేది అని అంటారు. అయితే ఎప్పుడైతే మనం ఓన్లీ ఫిజికల్ గా, భౌతికంగా మాత్రమే బ్రతుకుతున్నాం అనుకోండి, దాన్ని ఎలాంటి జీవనం అంటారు అని చెప్పుకున్నాం మనం లాస్ట్ క్లాస్ లో? జంతు జీవనం. జంతు జీవనం అనేది చెప్పుకున్నాం. సో శ్రీల ప్రభుపాద్ చెప్తారు ఏంటంటే, ఇఫ్ యు ఆర్ ఓన్లీ లివింగ్ ఫర్ సాటిస్ఫైయింగ్ యువర్ నీడ్స్, ఫిజికల్ నీడ్స్, దెన్ యు ఆర్
లివింగ్ ద లైఫ్ ఆఫ్ క్యాట్స్ అండ్ డాగ్స్. ఒక కుక్కలు పిల్లుల్లాగా మన జీవితాన్ని గడిపేస్తున్నాం తప్ప మనము ఒక హ్యూమన్ బాడీ తీసుకున్నందుకు దానికి ఎక్కడ కూడా న్యాయం చేయడం లేదు అని చెప్పి చెప్తారనమాట. సో ఓన్లీ భౌతికంగానే జీవిస్తున్నామంటే ఒక జంతు జీవనం జీవిస్తున్నట్టు. కానీ కృష్ణ భగవద్గీత ద్వారా ఫస్ట్ ఏం చెప్తారు? సెకండ్ చాప్టర్ స్టార్ట్ అవ్వగానే కృష్ణ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం మొదలు పెట్టగానే కృష్ణ దేంతో మొదలు పెట్టేస్తారు? అర్జునకి ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏమిస్తారు? యు ఆర్ నాట్ దిస్ బాడీ. అవునా కదా? నువ్వు ఈ బాడీ కాదు, నువ్వు సోల్వి అని చెప్పి కృష్ణ చెప్తారు. ఆత్మ విద్య చెప్తారు ఫస్ట్. సెకండ్ చాప్టర్ అంతా కూడా మనకి ఏముంటుంది? ఆత్మ విద్య పైన, ఆత్మ విద్య నుంచే స్టార్ట్ అవుతుంది నాలెడ్జ్ అంతా కూడా, సోల్ గురించి ఉంటుంది. సో కృష్ణ భగవద్గీత స్టార్ట్ చేయగానే చెప్తారు, ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు, ఎందుకు ఇంత బాధపడుతున్నావు, నీ ఫ్యామిలీ వాళ్ళని చంపేస్తాను, దానివల్ల పాపం వస్తుంది, అది వస్తుంది, నేను ఎంజాయ్ చేయలేను, ఇంత బాధపడుతున్నావు, నువ్వు అసలు అక్కర్లేని దానికి బాధపడుతున్నావు. అశోచ్యాన్ అన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూన గతాసూంశ నాను శోచంతి పండితాహ. సో పండితులు అనేవారు ఏంటంటే బ్రతికి ఉన్న వారికి, ప్రాణంతో లేని వారికి కూడా ఎలాంటి స్టేజ్ లో ఉన్నా కూడా వాళ్ళు బాధపడరు. నువ్వు ఏంటంటే గొప్పవాళ్ళ మాట్లాడుతున్నావు, కానీ దేనికైతే బాధపడాల్సిన అవసరం లేదో దాని గురించి నువ్వు వర్రీ అవుతున్నావు అని చెప్పి ఫస్ట్ ఖండించేసేస్తారు కృష్ణ అసలు అర్జునాని. నువ్వు ఒక ఫూల్ లాగా మాట్లాడుతున్నావు అని చెప్పి గట్టిగా ఖండిస్తారనమాట. నువ్వు ఇలాంటి బర్త్ తీసుకున్నావు, ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు, బాడీ లెవెల్లో ఆలోచించొద్దు, అసలు నువ్వు ఈ బాడీనే కాదు, యు ఆర్ నాట్ దిస్ బాడీ, యు ఆర్ ఎ సోల్. నువ్వు సోల్ని ఎట్లా ప్రయత్నం చేసినా నువ్వు చంపలేవు, బికాజ్ అది ఆధ్యాత్మికం, అది భౌతికమైనది కాదు. నువ్వు చంపుతున్నాను అని వర్రీ అవుతున్నావు, కానీ నువ్వు చంపినా కూడా కేవలం వాళ్ళ శరీరాలు మాత్రమే అంతమవుతాయి, వాళ్ళు మళ్ళీ ఇంకొక జన్మ తీసుకుంటారు అని చెప్పి కృష్ణ ఫస్ట్ అదే ఇన్స్ట్రక్షన్ తో స్టార్ట్ చేస్తారనమాట. సో ఇది కేవలం అర్జునకి ఇస్తున్న ఇన్స్ట్రక్షన్ అండి? కాదు మాతాజీ, మనందరికి అర్జున ద్వారా మనందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు. సో మెనీ టైమ్స్ మనకి లైఫ్ లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మేబీ అర్జున లాగా మన ఫ్యామిలీ వాళ్ళతోనే మనకి ఫైట్ చేయాల్సినంత ప్రాబ్లం రాకపోవచ్చు, కానీ అంటే వాళ్ళని చంపాల్సినంత ప్రాబ్లం రాకపోవచ్చు, కానీ బట్ మెనీ టైమ్స్ ఏంటంటే మనకి చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మనం ఈ భౌతికంగా ఆలోచిస్తామో ఆ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ తీసుకురావడం చాలా కష్టం. మనం ఇరిటేట్ అయిపోతాం, ఫ్రస్ట్రేట్ అయిపోతాం, డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాం. బట్ ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తీసుకుంటూ ఉంటామో, నేను ఒక సోల్ని, ఓకే ఎవరైనా అంటే అన్నారు, దీన్ని కదా అన్నది అని చెప్పి మనం దాన్ని లైట్ తీసుకొని ముందుకు వెళ్ళడం అనేది పాసిబుల్ అవుతుంది. ఏదన్నా జరిగితే జరిగింది, ఇట్స్ ఓకే, కొంచెం భరిద్దాంలే అన్న నేచర్ అనేది వస్తుంది. ఎందుకంటే నేను ఈ శరీరం మాత్రమే కాదు, నేను ఆత్మని. సో ప్రతి స్టేజ్ లో కూడా మనం ఆత్మ జ్ఞానాన్ని తీసుకొచ్చినప్పుడు ఆ స్టేజ్ లో వచ్చిన కష్టాల్ని దాటడం అనేది ఈజీ అయిపోతుంది అనమాట. సో ఈ నాలెడ్జ్ అనేది కేవలం కృష్ణ అర్జునకి మాత్రమే ఇవ్వడం లేదు, అర్జున ద్వారా అర్జునకి చెప్తున్నట్టుగా మొత్తం మానవాళికి ఈ నాలెడ్జ్ అనేది ఇస్తున్నారనమాట. సో మనం ఎప్పుడైతే కన్విన్స్ అవుతామో దట్ నేను ఈ బాడీ కాదు, నేను ఒక ఆత్మని అని ఎప్పుడైతే కన్విన్స్ అవుతామో ఆ స్టేజ్ ఏమంటారు అంటే బ్రహ్మభూత స్టేజ్ అంటారు. మనము ఇందాక డిస్కస్ చేసుకున్నాం, మనకి ఎన్నో యూనివర్సిటీస్ ఉన్నాయి, హండ్రెడ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉన్నాయి, కానీ అవి మెయిన్ ఫోకస్ దేనిపైన చేస్తూ ఉంటాయంటే ఆహార, నిద్ర, భయ, మైథున. మనము ఆహారం తింటున్నాము, జంతువులు ఆహారం తింటున్నాయి. మేబీ మనం కొంచెం పద్ధతిగా మంచిగా వండుకొని తింటున్నాము, అవి కనిపించినవి తినేస్తూ ఉన్నాయి. మనము నిద్రిస్తున్నాము, అవి కూడా నిద్రిస్తున్నాయి. మేబీ అవి రోడ్డు పైన నిద్రిస్తున్నాయి, మనం ఒక పెద్ద ఇల్లు, మేబీ కొంతమంది అయితే స్కై స్క్రేపర్స్ అంటారు, ఎన్నో వందల అంతస్తులు ఉంటాయి, అట్లాంటి వాటిపైన పడుకుంటారు. మనం అట్లాంటి బిల్డింగ్ లో పడుకున్నా, నేల పైన పడుకున్నా, ఒక్కసారి నిద్రలోకి వెళ్ళిపోయాక మనం ఈ బాడీ అన్న స్పృహ మనకు ఉంటుందా? స్పృహ ఉండదు. ఎందుకంటే మనకి ఏవో డ్రీమ్స్ వస్తూ ఉంటాయి, మనం ఎక్కడికెక్కడికో ఎగిరిపోతూ ఉంటాం అనమాట. సో మనకి ఎక్కడ పడుకున్నా తేడా లేదు, బికాస్ ఒకసారి నిద్రలోకి వెళ్ళిపోయాక మనకి ఏమి స్పృహ అనేది తెలియదు. అండ్ మేటింగ్, అవైతే విచక్షణ లేకుండా ఎలా అంటే అలా మేట్ చేస్తాయి. మనం ఒక పద్ధతి ఫాలో అయ్యి హ్యూమన్ లైఫ్ లో అట్లీస్ట్ ఒక పద్ధతి, మ్యారేజ్ అనే సిస్టమ్ ఫాలో అయ్యి మనం ఆ మేటింగ్ అనే ప్రాసెస్ అనేది చేస్తాం. అండ్ డిఫెండింగ్, ఎప్పుడైతే యానిమల్స్కి వచ్చేసాయో డిఫెండింగ్ అవి ఎలా చేసుకుంటాయి, వాటి గోర్లతోనూ వాటి పళ్ళతోనూ, సో వాటి ద్వారా వాటిని అవి ప్రొటెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటాయి. బట్ మనం ఏం చేస్తున్నాము, ఎన్నో లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఆటమ్ బాంబ్స్ అని చెప్పి ఇవన్నీ తయారు చేసుకొని మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాము. సో హ్యూమన్ లైఫ్ అనేది కేవలం ఈ 4 ప్రిన్సిపల్స్ మాత్రమే, ఆహార, నిద్ర, భయం, మైథున, వీటి కొరకు మాత్రమే లేదు. బట్ వీ షుడ్ బి ఇంక్విజిటివ్ అబౌట్ ద సెల్ఫ్ నాలెడ్జ్. ఆత్మ జ్ఞానం తెలుసుకోవాలి అనే జిజ్ఞాస మనకి ఉండాలి, అప్పుడే హ్యూమన్ లైఫ్ తీసుకున్నందుకు ఒక సార్థకత అనేది ఉంటుంది. బట్ దురదృష్టవశాత్తు ఇప్పుడు అది చాలా లోపించి ఉంది. ఎంతమందికి ఇంక్విజిటివ్నెస్
ఉంటుందండి? చాలా చాలా తక్కువ మంది దీనిపైన ఫోకస్ చేస్తారు. ఎప్పుడు కూడా ఈ నాలుగిట్లోనే వాళ్ళ ఫోకస్ ఉండిపోతుంది. ఆహార, నిద్ర, భయం, మైథునం ఈ నాలుగుటి పైన ఫోకస్ ఉంటుంది తప్ప ఈ ఆత్మజ్ఞానం తీసుకోవాలన్న ఇంట్రెస్ట్ అండ్ దాని గురించి ప్రయత్నం అనేది చాలా తక్కువ మంది చేస్తూ ఉంటారు. బ్రాహ్మణ అని చెప్పి మనం ఎవరిని అంటాము అంటే, ఎవరికైతే ఆత్మజ్ఞానం ఉంటుందో వారిని బ్రాహ్మణ అంటాము. బ్రాహ్మణ అంటే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వాళ్ళని బ్రాహ్మణ అనేయచ్చా? No. లేదు మాతాజీ. బట్ యూజువల్ గా మనం ఎలా కూడా అంటాము? అనొచ్చు మాతాజీ. యూజువల్ గా ఎలా అంటాము? మాత్రమే బట్ మనము అది భక్తిలోకి వచ్చాకే తెలుసుకున్నాం. ఏంటి అంటే చాతుర్వర్ణ్యం మయా సృష్టం. ఎలా సృష్టి చేశారు చాతుర్వర్ణాల్ని కృష్ణ? గుణ కర్మ విభాగశః. మన గుణాల్ని మనం చేసే పనులను బట్టి మనము బ్రాహ్మణాన, క్షత్రియాన, వైశ్యాన, శూద్రాన అవుతాం తప్ప మన పుట్టుకతో మనము పుట్టడం బ్రాహ్మణ కులంలో పుట్టినంత మాత్రాన బ్రాహ్మణులు అవ్వలేము, పుట్టడం క్షత్రియ వంశంలో పుట్టడం మాత్రాన క్షత్రియ అవ్వలేము. మన గుణాలు అండ్ మనం చేసే కర్మల బట్టి మనము బ్రాహ్మణన, క్షత్రియాన, వైశ్యాన, శూద్రాన అనేది అవుతుంది. ఏమంటారంటే పుట్టినప్పుడు ఎవ్రీవన్ ఈ శూద్ర అంటారనమాట. ప్రతి ఒక్కరు కూడా శూద్ర స్టేజ్ లో ఉంటారు. ఎందుకంటే ఈ నాలెడ్జ్ అనేది ఉండదు కదా. కానీ ఎప్పుడైతే ఇంక్విజిటివ్నెస్ చూపించి మనం ఒక ఆధ్యాత్మిక గురువుని, అంటే బోనఫైడ్ అథెంటిక్ ఆధ్యాత్మిక గురువుని ఆశ్రయించి ఈ జ్ఞానం అనేది తీసుకోవడం మొదలు పెడతామో, సో మెల్లిమల్లిగా మన అంధకారం, ఇగ్నోరెన్స్ అనేది పోతూ ఉంటుంది అనమాట. అప్పుడు మనకి రియల్ గా తెలుస్తుంది ఆత్మజ్ఞానం ఏంటి, అసలు నేను ఆత్మని, భగవంతుడు కృష్ణ, నేను భగవంతుని అంశని, నా పని ఏంటి అంటే కృష్ణకి సేవ చేయడమే. అలా చేయడం వల్లనే నాకు ఆనందం కలుగుతుంది, కృష్ణ ఆనందిస్తారు. సో ఇలా ఇలా స్టెప్ బై స్టెప్ నాలెడ్జ్ తీసుకుంటూ ఫైనల్ గా మనం బ్రహ్మజ్యోతి గురించి కూడా తెలుసుకుంటాం. బ్రహ్మజ్యోతి అంటే కృష్ణ యొక్క ఒక ఫామ్. అంటే కృష్ణకి 3 ఫీచర్స్ ఉంటే ఫస్ట్ ఫీచర్ బ్రహ్మజ్యోతి. కానీ బ్రహ్మజ్యోతి దగ్గర ఆగిపోకూడదు. మనం భగవంతుడికి యాజ్ ఏ పర్సన్ గా మనము కృష్ణకి సర్వీస్ చేయాలి. అండ్ ఇలాగ మనం కృష్ణని, విష్ణుని చేరుకోవాలి, భగవద్ధామానికి చేరుకొని అక్కడ నిత్య సేవలో ఉండాలి అనేది మనం ఈ ప్రాసెస్ అంతా కూడా మనం ఆ ఇంక్విజిటివ్నెస్ తో, శూద్రగా పుట్టినా కూడా ఈ ప్రాసెస్ ని తీసుకొని మనం ఆధ్యాత్మిక గురువు యొక్క షెల్టర్ తీసుకొని ఈ ప్రాసెస్ ఎప్పుడైతే చేస్తామో అప్పుడే ఈ ప్రాసెస్ ని పర్ఫెక్ట్ ప్రాసెస్ అని అంటారు. సో ఇది ఇవాళ మనకి కృష్ణ కాన్షియస్నెస్ టాప్ మోస్ట్ యోగా సిస్టమ్ లో చాప్టర్ 1. మీరు ఒక్కసారి బుక్ చదవండి, అన్ని డీటెయిల్డ్ గా ఉంటాయి. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన పాయింట్స్ అన్ని కూడా ఇంకా డీటెయిల్డ్ గా ఉంటాయి, ఇంకా కొంచెం క్లారిటీ వస్తుంది మీకు. హరే కృష్ణ మాతాజీ. ఈ Thank you, పుస్తకాలు మాతాజీ. మాతాజీ ఒక నిమిషం, ఈ పుస్తకాలన్నీ ఆల్రెడీ చదివాం, కానీ ఒక్కటి మీరు చెప్పాకే ఒక్కొక్కటి అర్థం చేసుకోవడం ప్రారంభించాను మాతాజీ. పుస్తకం ముందు పెట్టుకుని మీరు చెప్పినవన్నీ టాలీ చేసుకుంటూ ఇలా ఇంతవరకు ఏదో చందమామ చదివినట్టు, వార్తాపత్రిక చదివినట్టు చదవడం అయిపోయింది. కానీ ఇప్పుడు మీరు ప్రభుజీ అందరూ చెప్తుంటే ఒక్కొక్కటి అర్థం చేసుకుంటూ అప్పుడు ముందుకు సాగుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. ఇన్ఫాక్ట్ నిజం చెప్పాలి అంటే వై షుడ్ ఐ హైడ్, నేను ఎందుకు దాచిపెట్టాలి? కానీ నేను చదివినప్పుడు కూడా అలానే చదివాను మాతాజీ. కానీ చదివింది ప్రతిదీ గుర్తుండదు. కానీ ఒకటైతే అబ్జర్వ్ చేశాను మాతాజీ, మనకి రైట్ టైంలో నాలెడ్జ్ అనేది కృష్ణ ఇచ్చేస్తూ ఉంటారు. చెప్తారు కదా, మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ. చదివింది ప్రతిదీ మక్కికి గుర్తుండకపోవచ్చు, కానీ ఆ నాలెడ్జ్ అనేది సమ్వేర్ ఉంటుంది మాతాజీ. ఇన్ఫాక్ట్ నేను కూడా అంత సీరియస్ గా నేను చదవలేదు మాతాజీ. బట్ ఎప్పుడైతే ఈ నాలెడ్జ్ మనం క్లాస్ లో ప్రీచ్ చేయాలి అన్నప్పుడు ప్రతిదీ చదివి దానికి పాయింట్స్ అనేవి రాసుకుంటూ చేస్తూ ఉన్నాం కాబట్టి అది ఎక్కువగా గుర్తుండడం అనేది జరుగుతుంది. బట్ చదువుతూ పోయినా కూడా ఆ నాలెడ్జ్ అనేది మనకి ఉంటుంది మాతాజీ, వెళ్తుంది. రైట్ టైంలో ఆ నాలెడ్జ్ వచ్చేస్తుంది బయటికి. థ్యాంక్ యూ. కృష్ణ కాన్షియస్ అని చెప్పారు కదా, తెలుగులో చెప్పరా? థ్యాంక్ యూ. ఏంటి మాతాజీ? పుస్తకం పేరు చెప్పండి కృష్ణ ఒకసారి. కాన్షియస్ అని చెప్పారు కదా, బుక్ పేరు అది తెలుగులో చెప్పరా ఒకసారి? నాకు తెలుగు బుక్ లేదండి నా దగ్గర. తెలుగులో ఎవరైనా తెలుగు బుక్ ఉంటే దాని పేరు చెప్తారు? కృష్ణ చైతన్యమే సర్వోత్తమ యోగం. చూసుకోండి, ఓకే, చిత్రం చూసుకోండి మాతాజీ, ఇట్లా ఉంటది బుక్. కృష్ణ చైతన్యమే సర్వోత్తమ యోగము అని అంటున్నారు మాతాజీ. ఓకే మొదటి అధ్యాయం పరిపూర్ణ యోగ. పరిపూర్ణ యోగ, కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. పంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్ जी की जय, श्री श्री गौर निताई की जय, श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय. निताई गौर प्रेमानंदे. हरि हरि बोल. హరే కృష్ణ. हरे దండవత్ कृष्ण, ప్రణామం. दंडवत प्रणाम. हरे कृष्ण. हरे कृष्ण Thank you so माता जी, much. दंडवत प्रणाम माता जी. हरे कृष्ण. हरे कृष्ण. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. Thank you. ధన్యవాద ప్రణామం. दंडवत प्रणाम. हरे कृष्ण. अभय प्रभु. హరే You can కృష్ణ మాతాజీ, start. దండవత్ ప్రణాम. हरे कृष्ण प्रभु जी, Thank you. दंडवत हरे प्रणाम. कृष्ण. हरे हरे बोल माता जी।